హాయ్ అండి. మనం ఎప్పుడూ రొటీన్‌గా చేస్తుంటాం కదా! సో, రొటీన్‌గా కాకుండా అప్పుడప్పుడు కొత్త కొత్తగా యాడ్ చేయండి. అప్పుడు ఆ కూరలు చాలా చాలా టేస్టీగా వస్తాయన్నమాట. ఏం లేదంటే ముందుగా నేను కొంచెం నూనేసి దాంట్లో తాలింపు గింజలేసి అవి చిటపటలాడాక సో, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి వేయించాక కడిగి పొట్టు తీసుకున్నటువంటి బీరకాయ ముక్కలు అంటే కోసిన తర్వాత బీరకాయ ముక్కలు వేసి అవి కొంచెం మగ్గిన తర్వాత కారం, ఉప్పు వేసుకోవాలి. నేనైతే కొంచెం ఎక్కువ వేశాను. మీరు కావాలంటే కొంచెం తగ్గించి వేసుకోండి. ఎందుకంటే మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి. అవి కాస్త మగ్గిన తర్వాత నేనైతే పాలు పోస్తున్నా అండి. మీకు పాలు వద్దు అనుకుంటే మీరు కొంచెం మజ్జిగ కూడా యాడ్ చేసి వేసుకోవచ్చు. సో, డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్ వస్తుందనమాట. తర్వాత కొంచెం కొబ్బరి అంటే ఎండు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. తర్వాత కొంచెం నువ్వుల పొడి వేశాననమాట. సో, ఇవి వేయడం ద్వారా టేస్ట్ చాలా ఇంక్రీజ్ అవుతుందనమాట. లాస్ట్‌లో కాస్త ధనియాల పొడి, కొత్తిమీర వేసుకోవాలి.